నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మన ఆర్టీవీ స్టూడియోలో రెహమాన్ గారు ఉన్నారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు. అయితే కేవలం జ్యోతిష, ఆస్ట్రాలజీ కాకుండా రెహమాన్ గారు మరొక ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రాల్లో కూడా ప్రవీణులంట. మరి అవేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొంతమంది ఇంట్లో దిగిన తర్వాత వాస్తు బాలేదనేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి అలాంటి వారికి కొంతమంది సలహాల మేరకు ఇంటి నెంబర్ మారిస్తే మీకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇంటి నెంబర్ మారిస్తే నిజంగానే అదృష్టం కలిసొస్తుందా? కంపల్సరిగా కలిసి వచ్చిద్దమ్మా. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దని చెప్తున్నారనే కదా టాబ్లెట్ వేసుకుంటున్నారు. మరి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా సార్ అని క్వశ్చన్ అడిగామనుకో, నేనేం చెప్పగలను? అంటే అదేవిధంగా మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఎలా అయితే తగ్గుతుందో, అదేవిధంగా మన ఇంట్లో చేరినప్పుడు మనకి యాంటీ నెంబర్లో కనుక హౌస్ నెంబర్ ఉన్నదనుకో, అప్పుడు ఆ ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఊరికి నూనె గొడవలు, పిల్లలు చదువుకోకపోవటం, పిల్లలు మొండిగా ఉండటం, బాగా డిస్టర్బ్ చేయటం, ఆ ఇంట్లో అంతా కూడా అల్లకొల్లోలంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు అసలు మీకు నమ్మకం ఉన్న ఒక వ్యక్తిని కలిసి, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిసి, అసలు మా డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి, మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఇవి, ఆ ఇంట్లో దిగిన కానీ మాకు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లకు తగ్గట్టుగా వాటికి అనుకూలమైనటువంటి ఒక నంబర్ ఇవ్వటం జరుగుతుందమ్మా. ఆ నంబర్ మీరు ఇల్లే మారక్కర్లా, ఆ నంబర్ మీరు స్టిక్ చేసుకున్నా, మీరు ఆ ఇంటి నంబర్ మీద ఆ నంబర్ స్టిక్ చేసుకున్నా కానీ మీకు డెఫినెట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు భార్యాభర్తలు అంతా కూడా అనుకూలంగా కలిసిమెలిసి ఉండి అంతా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హౌస్ నంబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 24 గంటలు మనం బతికేదే ఆ ఇంట్లో కాబట్టి ఆ ఇంటికి ఉన్నటువంటి నంబరు మనకు పాజిటివ్ నంబర్లో ఉండాలి. లేదు కాబట్టి ఆ ఇల్లు అమ్మే అక్కర్లేదు, ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాజిటివ్ నంబర్కి తగ్గట్టుగా ఆ నంబర్ని మార్చుకోవాలి. ఆ మార్చుకొని అది డిస్ప్లే చేసుకోవాలి. అది ఆ డిస్ప్లే చేసుకుంటే మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ.